ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం నమ శివాయ. సముద్ర స్నానంకి వెళ్ళేసి అంటే శివాలయంకి వెళ్తామని చెప్పాను కదా, అదేనండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. ఇప్పుడు వచ్చేసి కార్తీక సోమవారం 3వ సోమవారం కాబట్టి ఇంకొక వారం ఉందండి. కార్తీక మాసం అనేది అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి సముద్రం దగ్గరికి వెళ్ళామన్నమాట. ఈ సముద్రం దగ్గర 2 వీక్స్ అనేది ఈ లైట్ అనేది లేదనమాట. ఈ వారం లైట్ అనేది ఫిక్స్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి సముద్రం అనేది చాలా క్లియర్గా కనపడుతుంది. ఇలా సముద్ర స్నానం చేసేసి అక్కడ దీపం పెట్టేసి ఆ తర్వాత వచ్చేసి శివాలయం దగ్గరకు అనేది వచ్చామండి. మనం అదే తడి బట్టలతో ఇంటికి వెళ్ళేసి స్నానం చేసి ఇంటి దగ్గర నుంచి రాకూడదు అనమాట. తడి బట్టల మీదే మనం సముద్ర స్నానం చేసి అక్కడ దీపం పెట్టుకొని ఆ తర్వాత శివాలయంకైనా విష్ణాలయంకైనా వెళ్ళి ఇక్కడ దీపం అనేది పెట్టుకుంటాము. తడి బట్టల మీదే రావాలని రూలా అని అడుగుతారేమో. రూలేనండి, రూలేం కాదు, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే తడి బట్టల మీదే వస్తానన్నమాట. ఇక్కడ వచ్చేసి కార్తీక దీపం అనేది శివాలయం ముందు అంటే శివుడి ముందు వచ్చేసి నా దీపం అనేది నేను వెలిగించాను అనమాట. ఇంతకుముందు 2 వీక్స్లో వచ్చేసి 365 ఒత్తులు అనేది వెలిగించానండి. ఇక్కడ వచ్చేసి ఈరోజు నేను మామూలుగా ఇక్కడ కార్తీక పౌర్ణమికి వెలిగించాను అండ్ 2 వీక్స్లో 365 ఒత్తులు అనేది వెలిగించాను అనమాట. ఇక్కడైతే మామూలుగా ఈరోజు ఒక ప్రమిద అనేది తెచ్చేసి దాంట్లో ఒక 11 ఒత్తులు అనేది వేసేసి అలా దీపం అనేది వెలిగించాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఆ తర్వాత ఇంటికి వచ్చేసామండి. శివాలయం దగ్గర నుంచి అలా దీపం పెట్టేసుకొని ఇంటికి వచ్చేసి స్వామి వాళ్ళు హారతి అనేది ఇచ్చుకుంటున్నాను. నేను ఓన్లీ దీపం వరకు ఇంట్లో పెట్టేసి ఆ సముద్రంకి అనేది వెళ్ళాను అనమాట. ఆ సముద్రం దగ్గరని శివాలయంకి వెళ్ళేసి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంటికి వచ్చి ఇలా శరణాలు చెప్పుకున్నారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.